హాయ్ ఫ్రెండ్స్, మేము పుండినార వేసుకున్నాం. ఆల్మోస్ట్ ఇంకొక వారం రోజుల్లో మేము పీకి ఇది అమ్మేస్తాం. అంగట్లో రోజు అంగడి ఉంటుంది మాకు, రోజు సంత. ఇలా ఇందులో గడ్డి పెరిగింది, గడ్డి తీస్తున్నాను నేను ఇప్పుడు. అంతా చాలా గడ్డి పడింది. మేము ఇక్కడ ఈ అంచులో మేము ఆనంకాయ కూడా పెట్టుకున్నాము. ఆనంకాయ ఇంకా పిందెలుగా ఉన్నాయి, మీకు చూపిస్తాం చూడండి. మేము ఆనంకాయ తోట కూడా పెట్టుకున్నాము. ఇక్కడ ఆనంకాయలు ఇంకా చిన్న ఉన్నాయి. ఇవి కూడా మేము ఒక వారం 10 రోజులలో తెంపేస్తాం. ఇవి పెద్దగా అయితే వారం 10 రోజులలో. చూడండి, ఇట్లా కంప చెట్టు మీద వేసుకున్నాం. కంప చెట్టు మీద వేసుకుంటే బాగా పారుతుంది, చెట్టు పెద్దగా అవుతుంది, కాయలు కూడా బాగా వేస్తుంది. ఈ టమాటా చెట్టు చూసారా ఫ్రెండ్స్, ఈ చిక్కుడుగా చెట్టు లాగా కంప చెట్టు పైకి వాడుతుంది. టమాటా కూడా వేసుకున్నాం. ఇవి ఆనంకాయలు ఫ్రెండ్స్, ఇవి చిన్నగా రౌండ్గా అవుతాయి, బుడ్డ ఆనంకాయలు. కొత్తిమీర ఇంట్లో కూడా బాగా గడ్డి వాడింది. కొత్తిమీరలో చిన్న ఉంది కొత్తిమీర, ఇంకా పెద్దగా లేదు. ఇది చాలా గడ్డి వాడింది. గడ్డి మంది కొడితే కొత్తిమీర కూడా చచ్చిపోతుంది. అట్లానే గడ్డి మంది కొట్టాలి, మేము చేత్తోనే వీకేస్తున్నాం. ఇదంతా కొత్తిమీర. ఫ్రెండ్స్, మన వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. మంచి వీడియోలు మీకు ఎన్నో వస్తుంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ పక్కన ఉల్లిగడ్డ కూడా వేసుకున్నాం చిన్నగా. ఇది మేము తినడానికి ఉల్లిగడ్డ. అయితే ఈ టమాటా మాత్రం మేము అంగట్లో అమ్ముకుంటాం ప్రతి వారం. ఇంకా నారు ఉంది, ఈ నారు కూడా ఈ పక్కన వేస్తాం. ఇప్పుడు దీని పక్కననే ఈ జాగా ఉంది, ఈ జాగాలో వేస్తాం. ఇదంతా టమాటా నారే, నిన్న పెట్టుకున్నాం. ఇది చిన్న ఉండేది చెట్లు. ఫ్రెండ్స్, మేమైతే ముల్లంగి నారు కూడా వేసుకున్నాం. ముల్లంగి ఇదంతా క్యారెట్ లాగా తెల్లగా ఉంటుందిగా ముల్లంగి. అది సాంబార్ కానీ ఫ్రై కానీ వేసుకుంటే బాగుంటుంది. ముల్లంగి కర్రీ కూడా బాగుంటుంది. బచ్చల కూర, ఇది కూర కాదు, మేము బచ్చల కూర వేసుకున్నాం పక్కనే. చూశారుగా ఫ్రెండ్స్, ఎంత ఈ పక్కన ముల్లంగి, ఈ పక్కన తోటకూర, ఉల్లినారు, ఇక్కడంతా టమాటా, ఇక్కడ పుండినారు ఉంది. అక్కడ చూసురుగా దూరంలో పుండినారు, దాని పక్కన ఆనంకాయ చెట్టు. ఇదంతా డైలీ సంతకు బాగుంటాయండి, రోజు బాగుంటుంది.